ఒకటి, మీరు చిరంజీవి గారిని మొదటిసారి కలిసిన సందర్భం, ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఏమన్నా మొత్తం షేర్ చేసుకోగలుగుతారు? ఎప్పుడు కలిసారు, కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఏమడిగారు, ఆయన ఏమన్నా గుర్తుందా? ఓకే, అయితే ఇలాగా కలవాలనుకోవటం, మద్రాసు తిరగటం, హైదరాబాద్ తిరగటం, ఒక రిక్షా ఓడ్ లాంటి సినిమాకి ఆల్ డేస్ నిర్మాత ఎన్ని రోజులు సినిమా తీశారో అన్ని రోజులు నేను షూటింగ్ లో పాల్గొన్నాను. కానీ నన్ను చూస్తున్నారు ఆయన, నేను ఎవరో తెలియడానికి. తెలిసిన సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళడానికి ఉండేది కాదు అప్పుడు, చాలా స్ట్రిక్ట్ గా. అలాగా చాలా సార్లు ఎదురుపడటం, కలవటం నేను జరుగుతున్నాయి, కానీ పరిపూర్ణంగా 1-to-1 ఫేస్ టు ఫేస్ క్లోజుల్లో తక్కువ మాట్లాడుకున్నాం. అయితే కోనసీమలో వరదలు వచ్చి కోనసీమ అంతా అతాకుతలం అయిపోయినప్పుడు చిరంజీవి గారికి ఆ ప్రాంతం చాలా ఇష్టమైన ప్రాంతం అన్నమాట. అన్ని ప్రాంతాలు ఇష్టం ఆయనకి, ముఖ్యంగా కోనసీమ అంటే చాలా ఇష్టం అన్నమాట. అది ఇక్కడ నేను నన్ను బాగా, ఇక్కడ ప్రతి ఇంట్లోని నాకు అభిమానులు ఉన్నారు, ఇక్కడ అందరూ నన్ను అభిమానిస్తారు, అధిక సంఖ్యలో ఉన్నారు, వీరికి కష్టం వచ్చిందా వీరిని ఆదుకోవాలి అని ఆయన అనుకోవటం. అదే సమయంలో నేను అక్కడ ఏం జరిగింది అని చాలా క్షుణ్ణంగా చిరంజీవి గారికి తెలిసే విధంగా అల్లు అరవింద్ గారు వీరందరి ద్వారాగా, నాగబాబు గారి ద్వారాగా వారికి సమాచారం అందించడం. ఆ సమయంలో నన్ను పిలిచి 1-to-1 మాట్లాడటం ఫస్ట్ టైం అంటండి. మాట్లాడినప్పుడు ఆయన కోసం నేను వెయిట్ చేస్తుంటే ఆయన అప్పుడే స్నానం చేసి వైట్ అండ్ వైట్ దుస్తుల్లో వస్తున్నప్పుడు ఒక కళ్యాణ వెంకటేశ్వర స్వామి దిగుతున్నట్టుగా ఆయన సాక్షాత్ నమస్కారం చేసి, నేను నిజంగానే దేవుణ్ణే కలిశాను, దేవుణ్ణే చూశానని మెస్ప్రైజ్ అయిపోయి ఆయన ఏమడిగినా నేను జవాబు చెప్పలేని పరిస్థితి. ఆయన అడుగుతున్నారు, ఒకసారి ఆయన నన్ను ఇలా కొట్టారు, నీతోనే మాట్లాడతానని. ఒకసారి లీనమైపోయానమాట అండి. నా భగవంతుడు సాక్షాత్కరించారు, ఆయన నాకు కనిపించిన నా జన్మ చాలు, ఇంకా చనిపోయినా పర్వాలేదు అనే దానిలో ఉండగా ఆయన నన్ను కొట్టి మాట్లాడి ఏం జరిగింది ఏంటంటే మొత్తం అంతా క్షుణ్ణంగా చెప్పడం. వెంటనే నేను అక్కడ కోనసీమలో ఏ విధంగా దెబ్బతింది, ఏ పరిస్థితిలో ఉందో అంత వివరించినప్పుడు ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద ఏం ఆలోచించలేదండి. మనం చెప్పిన అన్ని కూడా ఏకగ్రీవంగా ఓకే చేసి అక్కడ అందరికి బట్టలు, సామాన్లు, వంట సామాన్లు కానీ, అదేవిధంగా ముఖ్యంగా అన్ని రకాలైన వ్యాధులు వ్యాపించేసినాయండి. అంచేత ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 2 వైద్య బృందాలని ఆయన పంపించడం, ఈ మొత్తం టోటల్ టీమ్ గా నేను ఆర్గనైజ్ చేయటం అప్పట్లో ఆ విధంగా ఫస్ట్ మాది చాలా మంచి సిచ్యువేషన్ లో కలవటం, అది సక్సెస్ఫుల్ గా చేసి రావటం. అక్కడే మేము కూడా భయపడిపోయి మాకు అంటురోగాలు వచ్చేస్తాయి అనుకోకుండా ఒక వారం 10 రోజులు పైన అక్కడే క్యాంపెయిన్ చేసి అన్ని లంక గ్రామాలు కానీ, మారుమూల గ్రామాలు కానీ, ఎక్కడైతే వైద్యం అందలేదో ఆ గ్రామాలు వైద్యం సదుపాయాలు కల్పించడం, ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి సేవలు ఇవ్వటం, మొత్తం అందరినీ, ఎవరికైతే బట్టలు కోల్పోయారో అలాగా బట్టలు ఇవ్వటం, ఇంకా వృద్ధులకి అయితే ఇక్కడ నుంచి ప్రత్యేకంగా పంపించారండి, ఉలెన్ బ్లాంకెట్స్ పంపించారు, అవన్నీ ఆ వృద్ధులకి అందజేయటం, చాలా బాగా సర్వీస్ చేసి అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నాం. అప్పుడు కోనసీమ లాంటి కోనసీమలో జరిగిన ప్రకృతి వైపరీత్యం, సంభవించిన ప్రకృతి వైపరీత్యానికి మీ తరపు నుంచి చిరంజీవి గారితో కోఆర్డినేట్ చేసుకొని మీరు సేవలు అందించారు. కాలక్రమేణా దేశంలో ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా కూడా నేషనల్ లెవెల్లో మీరు అభిమానులందరినీ కోఆర్డినేట్ చేసుకొని చిరంజీవి గారి సహాయం తీసుకొని ఆయన ప్రోత్సాహంతో, నాకు గుర్తున్నంత వరకు మీరు వాజ్పేయి గారు కూడా కలిసినట్టున్నారు కదా. ఒకసారి ప్రధానమంత్రులు కూడా కలిసి కొన్ని సార్లు మీరే వెళ్ళి స్వచ్ఛందంగా పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో ఒకరికి సాయం చేయడానికి వెళ్ళి మీరే ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అట్లాంటి భూకంపాలప్పుడు కానీ, వరదలప్పుడు కానీ చాలా సార్లు నేషనల్ లెవెల్లో, ఇప్పుడు మీరు ఒక చిన్న ప్రాంతంలో చిరంజీవి గారిని కలిసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి అట్లాంటిది మీరే కోఆర్డినేట్ చేసి దేశ స్థాయిలో చాలా సార్లు చేశారు. వాజ్పేయి గారిని కూడా కలిసి మీరు ఒక ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం పంపించి ఏమన్నా విషయాలు అంటే, ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు చిరంజీవి గారిని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారని తెలుసు, కానీ ఇతర రాష్ట్రాల్లోని, ఇతర దేశాల్లోని ఎంత బాగా ఆరాధిస్తారు, ఎంత బాగా ప్రేమిస్తున్నారని మాకు ముందు తెలిసేది కాదు. చిరంజీవి గారికి తెలుసు కాబట్టి ఆయన దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వెంటనే ఇండస్ట్రీలో మొట్టమొదటిగా స్పందించేది వారేమటండి.
సుదీర్ఘకాలంగా గత 40 సంవత్సరాల నుంచి స్పందించడం, వెంటనే రియాక్ట్ అయిపోవడం, వారికి సహాయం విత్ ఇన్ 2 days అందేసే విధంగా చాలా గొప్పగా చేసేవారు. అవన్నీ మేము చూసి ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఫాలో అయ్యి, ఎగ్జాంపుల్ గా ఎక్కడో బార్డర్ లో యుద్ధం జరిగి చాలా మంది చనిపోయి చాలా గొప్ప గొప్ప విన్యాసాలు చేసి, ఒక హైదరాబాదు బార్డర్ లో ఉన్న సైనికుడు కూడా కదండి, ఆఫీసర్ అయినా, చాలా పెద్ద ఆఫీసర్ అయినా, ఆయన 2 కాళ్ళు తెగిపోయినప్పటికీ పాక్కుంటూ ఇంకా కాలుస్తూనే ఉన్నారు. మన దేశాన్ని ఎవరైతే తప్పుదో పట్టించాలో వచ్చారో అలాగా చనిపోయే వరకు అతను ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు. అటువంటి ఆఫీసర్ని చిరంజీవి గారు గుర్తించి వారింటికి వెళ్ళి కుటుంబానికి అండగా ఉండి ఆయన అంత్యక్రియల్లో చిరంజీవి గారు పాల్గొనడం, ఇవన్నీ మేము చూసిన తర్వాత కార్గిల్ అమరవీరుల సహాయ నిధికి మేము కూడా గవర్నర్ గారిని కలిసి నాగబాబు గారిని తీసుకెళ్లి వారి ద్వారా సహాయం అందించడం కానీ, లేకపోతే ఈ గుజరాత్ లో భారీ భూకంపం వచ్చి అక్కడ మొత్తం ఇబ్బంది అయిపోతే అప్పుడు కూడా ఈయన 2 లారీల సామాన్లు మాకు ఇచ్చి ఒక ట్రైన్ మీద పంపించడం, అక్కడ మేము మళ్ళీ క్యాంపెయిన్ చేసి అక్కడ ప్రజలకు అంతా చేయటం, అది చూసిన తర్వాత మళ్ళీ మేము వచ్చి అభిమానులు అందరూ కలిసి ఒక అమౌంట్, ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ 3.5 lakhs పట్టుకెళ్లి భారత ప్రధాని వాజ్పేయి గారికి ఇవ్వటం, ఇలాగ సునామీ వచ్చినప్పుడు కానివ్వండి, లేదా ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు కానీ చిరంజీవి గారితో కూడా మేము సైతం అనే విధంగా ఎప్పుడు కూడా ఆయనతో పాటే. ఇప్పుడు కేరళ ఇచ్చి అంత పెద్ద అమౌంట్ ఇచ్చారు, ఫస్ట్ ఆయనే స్పందించారు. వెంటనే వారు మాకు సలహా ఇవ్వటం, మేము కూడా స్పందించి ఈ పుట్టినరోజు సందర్భంగా అక్కడ ముఖ్యమంత్రి నిధికి కొంత అమౌంట్ పంపించి ఏర్పాటు చేసుకోవటం, కానీ ఎప్పుడు కూడా ఆయన వెంటే ఉంటూ ఉన్నాం. అయితే మీరు ఇందాక అన్నట్టుగా నేనే కాదండి, నాలాగా లక్షల మంది ఉన్నారన్నమాట. మాకు ఇక్కడ అవకాశం వచ్చింది తప్ప నాలాగా సేవ చేయడానికి లక్షల మంది ఉన్నారన్నమాట. అట్ ది సేమ్ టైం మేము ప్రాణ త్యాగానికి కూడా సిద్ధం మాట. చిరంజీవి గారి కోసం ఏమైనా అంటే రక్తదానం చేసాం, నేత్రదానం చేసాం, ఆక్సిజన్ కోవిడ్ సమయంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించి తెలంగాణలో 12 ఆక్సిజన్ బ్యాంకులు, ఆంధ్రలో 20 చేసి 32 ఆక్సిజన్ బ్యాంకులు యుద్ధ ప్రాతిపదికన చేసినప్పుడు, ఆ రోజుల్లో గాలి సోకితే చచ్చిపోతారు, ముట్టుకుంటే చచ్చిపోతారు, చూడటానికి కూడా అవకాశం లేని రోజుల్లో గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిపోయి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేతులు ఎత్తేస్తే, స్థానిక ప్రభుత్వ అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఆ పేషెంట్ కి దగ్గరికి వెళ్లకుండా, ఇంటికి వెళ్లకుండా ఒక గ్రామం, ముఖ్యంగా చిరంజీవి గారు ఈ ఆక్సిజన్ పెట్టడానికి కారణమైన ఒక గ్రామం తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవెల్లి గ్రామం. ఆ గొల్లవెల్లి గ్రామంలో ఉన్న 100% కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయారు. పర్ డే 4 నుంచి 10 మంది చనిపోతున్నారు, ఎవరు దగ్గరికి వెళ్ళట్లేదు. అది తెలుసుకుని వెంటనే ఒక లారీ సిలిండర్స్ పంపించి ఆక్సిజన్ మేమే అభిమానులే సైనికులై, అభిమానులే డాక్టర్లై ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ పెడితే, వెంటనే చిరంజీవి గారి స్నేహితులు, చిరంజీవి కుటుంబ సభ్యులు ఇదే సిచ్యువేషన్ అన్ని గ్రామాల్లో ఉందంటే వెంటనే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఈ ఆక్సిజన్ పంపించి, అప్పుడు మన మెగా అభిమానులు అందరూ కూడా ధైర్యానికి మెచ్చుకోవచ్చమాట. తన ప్రాణం పోతున్నా సరే వెళ్ళి వారికి ఆక్సిజన్ అందించే విధానం మా బాస్ చెప్పాడు, మా చిరంజీవి గారు చెప్పారు, ఈ ఆపదలో వీళ్ళని కాపాడాలని ప్రతి ఊర్లోని వారు పాల్గొని ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అందించి వేలాది ప్రాణాలు కాపాడారు. అది చాలా గొప్ప విశేషం అన్నమాట. అలాగా ఎనీ టైం నాలాగా ఎందరో ప్రాణత్యాగం చేయట ఉన్నారు. ఈ అంచేత ఈ ప్రకృతి వైపరీత్యం ఎక్కడ సంబంధించినా వారు ఎక్కడికి వెళ్ళమన్నా మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం, వెళ్తూనే ఉంటాం. చివరి వరకు చిరంజీవి గారి కోసం సేవ చేస్తూనే ఉంటాం. అవును సార్, కోవిడ్ పరిస్థితి అసలు ఇంట్లోంచి బయటకు రావాలంటే కూడా భయపడే సందర్భం, భయపడే విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు సమాజం మొత్తం. ఆ టైంలో మీతో పాటు మీకు సహకరించిన సీనియర్ అభిమానులు వాళ్ళ వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా? వాళ్ళ నుంచి కూడా మనం బయట తీసుకుంటాం. అంటే ఒక్కరాని కాదండి, ప్రతి జిల్లా ప్రెసిడెంట్, ప్రతి రాష్ట్ర ప్రెసిడెంట్, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రెసిడెంట్, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించారు. ఎవరి స్థాయికి మించిన విధంగా చేశారు. డబ్బు ఉన్నవారు డబ్బు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు ఆక్సిజన్ సిలిండర్ 2 రోజుల్లో అయిపోయి రీఫిల్లింగ్ చేయాలంటే
గవర్నమెంట్ సహకరించేది కాదు. ఎక్కడో ప్రైవేట్ సంస్థల దగ్గరికి వెళ్ళి రీఫిల్లింగ్ చేసి పట్టు రావాలి. చాలా డబ్బుతో కూడుకున్న పని. ఎక్కడ కూడా అభిమానులు వెనకంచి వేయలేదు. మాక్సిమం చిరంజీవి గారే పంపించారు డబ్బు. ఎక్కడైనా సరే సమయానికి ఇబ్బంది లేకుండా మన అభిమానులే వెళ్ళి రీఫిల్లింగ్ చేయించుకొచ్చి సొంత డబ్బుతోటి చేసిన వారు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తారండి. వారు వీరు అని కాదు, ప్రతి ఒక్కరూ. అందరూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానమాట.